తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఆవిర్భావ వేడుకలకు పార్టీలకు అతీతంగా ఉద్యమకారుల్ని ఆహ్వానించారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మ గౌరవానికి 10 ఏళ్లు పూర్తయిందన్నారు సీఎం రేవంత్. ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఉద్యమ ఆకాంక్షల మేరకు ప్రజాపాలన అందిస్తున్నామని పరేడ్ గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో చెప్పారు సీఎం రేవంత్. తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు సోనియాను తల్లిగా గౌరవిస్తామన్నారు. స్వేచ్ఛ తెలంగాణ జీవన శైలిలో భాగం. బానిసత్వాన్ని తెలంగాణ భరించదు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం మన తత్వం. ఆకలినైనా భరిస్తాం కానీ స్వేచ్ఛను హరిస్తే సహించం. దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నెరజానే కానీ అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనలో ఉంది. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదు. आपका हर एक वोट रोजगार बनाएगा, महंगाई को कम करेगा, महिलाओं को सशक्त. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్. కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, సీఎస్, డీజీపీ, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పాల్గొన్నారు. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. రాజ్భవన్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు గవర్నర్ రాధాకృష్ణన్. జాతీయ జెండా ఆవిష్కరించి రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు గవర్నర్. రాష్ట్ర సెక్రటేరియట్లో రాష్ట్ర అవతరణ దశాబ్ది సంబరాలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు సీఎస్ శాంతకుమారి. ఈ వేడుకల్లో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీ భవన్లో ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించారు నేతలు. కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించారు నేతలు. పార్టీ సీనియర్ నేత ఎంపీ లక్ష్మణ్ జాతీయ జెండా ఎగరవేశారు. రాష్ట్ర ఆవిర్భావంలో బీజేపీ ఎంతో కృషి చేసిందని చెప్పారు. పార్టీ దివంగత నేత సుష్మా స్వరాజ్ ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు నేతలు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ వక్రీకరించేటువంటి ఏ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారో సమాజం గమనిస్తూ ఉంది. మలిదశ ఉద్యమంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆ రోజు కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ ఒకవైపు సుష్మా స్వరాజ్ గారు, మరోవైపు రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారు, ఆనాడు ఉద్యమం సందర్భంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి పాత్ర ఏమిటో, వారు ఆనాడు ఇదే సోనియా గాంధీని బలిదేవతగా అభివర్ణించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈనాడు అధికారాన్ని చేపట్టగానే, ముఖ్యమంత్రి పదవి ఇవాళ బాధ్యతలు చేపట్టగానే ఇవాళ సోనియా గాంధీ మరి ఏ రకంగా ఇవాళ ఆ బలిదేవత ఇవాళ రేవంత్ రెడ్డి గారు భక్తుడిగా మారినాడంటే ఇది మీది అవకాశవాద రాజకీయం కాదని అడుగుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ముజామ్మిల్ ఖాన్. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పోలీసు అధికారులు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు కమిషనర్ శ్రీనివాస్. కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అధికారులు. జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు కలెక్టర్ పమేలా సత్పతి. అంతకుముందు ప్రొఫెసర్ జయశంకర్ అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కలెక్టర్. కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల కోలాట ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్ని నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్, ఇతర ముఖ్య నేతలు వేడుకలకు హాజరయ్యారు. జోహార్ 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 తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ సంబరాలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండా ఆవిష్కరించారు కలెక్టర్ యాస్మిన్. కోరుట్లలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. అవతరణ వేడుకల్లో భాగంగా ఆర్డీఓ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు ఆర్డీఓ ఆనందర్ కుమార్. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. గుట్టపై జాతీయ జెండాను ఆవిష్కరించారు ఆలయ ఈవో భాస్కర్ రావు. ఆ తర్వాత కొండపై ప్లాస్టిక్ ను నిషేధించాలంటూ ఆలయ సిబ్బంది, అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈవో. నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలో ఊరువాడల్లో తెలంగాణ దశాబ్ది వేడుకలు ఘనంగా జరిపారు. ప్రజలు ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల్ని గుర్తు చేసుకున్నారు.